హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ వాసు. ఈరోజు మనం ఏంటంటే గుజరాత్ నుంచి కంటైనర్ వచ్చిందనమాట. అంటే కంటైనర్ అంటే ఒక 55 టన్నేజ్ వస్తుంది అనమాట మన విజయవాడకి. అంటే ఐరన్ యార్డ్కి వచ్చేసింది. దాంట్లో ఏంటంటే 2x4 అంటే 2x4 అంటే టైల్ అనమాట. ఆ టైల్ అంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చిందనమాట. హాల్స్ కానీ, మన షాపింగ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హౌస్ కానీ, మన హాల్లో కానీ, ఇలా మనం అంటే ఆఫీస్కి సంబంధించిన, హౌస్కి సంబంధించిన, రెస్టారెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క చోట టైల్స్ అనేది ఇప్పుడు బాగా వాడుతున్నారనమాట. టైల్స్ అంటే కొత్త కొత్త డిజైన్స్ దిగుతున్నాయి అన్నమాట మన గుజరాత్ నుంచి. ఈరోజు ఏంటంటే మనకి డైరెక్ట్గా 55 టన్నేస్ డైరెక్ట్ కంటైనర్ వచ్చింది అన్నమాట గుజరాత్ నుంచి. మేము కరెక్ట్గా 6:30కి మనం వెహికల్ లోడ్ చేయాలంటే ఇక్కడి నుంచి మనం వేరే అపార్ట్మెంట్కి తోలాలన్నమాట. అది చూడండి, మేము లారీలో ఉండగా బాక్స్ మొత్తం కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాము. అది కరెక్ట్గా మన వెహికల్స్లో లోడ్ చేయాలన్నమాట. అంటే జస్ట్ కొంచెం మిస్ అయినా కానీ బాక్స్ పగిలిపోద్ది. అంటే లారీలో కానీ డ్యామేజ్లు వస్తుంటాయి అనమాట. కొన్ని అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు వేసేకుంది అనమాట. అది చూడండి, ట్రక్ ఫుల్గా వచ్చింది. మేమైతే చాలా కొంచెం స్పీడ్గా ఖాళీ చేసాము. అతను మళ్ళీ వేరే కిరాయికి వెళ్ళాలన్నమాట. అందువల్ల కొంచెం స్పీడ్గా అందరూ లాగేసారన్నమాట మా వాళ్ళు మొత్తం. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల 2x4 బాక్స్ ఇరిగిపోయింది అనమాట. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అది ఇరిగిపోద్ది అనమాట. అంటే చాలా జాగ్రత్తగా లోడ్ చేయాలన్నమాట 2x4 అనేది. అందువల్ల వాళ్ళు ఫస్ట్ అక్కడ కంపెనీలో నుంచి వేసుకొచ్చేదే 2x4 జాగ్రత్తగా వస్తారు. కాబట్టి ఎక్కడైనా కొంచెం అంటే రోడ్స్ కొన్ని బాగోలేదుగా ఫ్రెండ్స్. అందువల్ల లారీలో కానీ మన వెహికల్స్లో కానీ కొంచెం డిఫరెంట్గా అంటే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతుంటాయి అనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇవి కొత్త డిజైన్స్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కొన్నాం అనమాట. న్యూ స్టైల్ అనమాట. ఈ 2x4 అనేది ఎక్సలెంట్గా వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మేమేంటంటే వేరే అపార్ట్మెంట్కి అంటే ఐరన్ యార్డ్ నుంచి స్వాతి రోడ్ అంటే భవానీపురం అక్కడికి వేరే అపార్ట్మెంట్కి తోలాలి అనమాట. మ్యాక్సిమం నేను వచ్చేసి 3 ట్రిప్స్ వేయాలి. ఈలోపు ఏంటంటే ఇది లాస్ట్ ట్రిప్ అనమాట. అంటే ఆల్రెడీ 2 ట్రిప్పులు అపార్ట్మెంట్కి వెళ్ళాను. కాబట్టి లాస్ట్ ట్రిప్ ఏంటంటే టైం అయిపోవని వచ్చిందంటే ఆల్రెడీ ఏంటంటే చీకటి పడిపోతుంది. ఆల్మోస్ట్ 7:30 నుంచి స్టార్ట్ చేసాము. అంటే లోడ్ అయ్యాలకి మినిమం వచ్చేసి ఫ్రెండ్స్ ఒక 5 టన్స్ అనమాట వెహికల్. అది లోడ్ చేయడానికి మినిమం వచ్చేసి 3 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మేము అవి చాలా రిస్క్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. కొంచెమని కాదు. బాక్సులు తీసుకుని ఒక్కొక్క బాక్స్ వచ్చేసి వెయిట్ 30 కేజీలు వస్తాయి 2x4. దాన్ని చాలా జాగ్రత్తగా మన వెహికల్లో మినిమము 175 బాక్సెస్ వేయాలన్నమాట. అవి కొంచెం చాలా జాగ్రత్తగా వేయాలి. ఏదైనా జస్ట్ కొంచెం మిస్ అయినా కానీ ఏంటంటే బాక్స్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. అందుకే మేము చాలా జాగ్రత్తగా వేస్తాం. ఏంటంటే మేము రోజు చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ మాకు అలవాటు అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళు అయితే కొంచెం భయపడుతుంటారు, కానీ ఇక్కడైతే అంటే ఎవరు చేసే పని వాళ్ళకి అలవాటు కాబట్టి మాకు టైల్స్ ఎక్స్పోర్ట్ చేయటం, దించడం, లారీలో రావటము మా వాళ్ళకి మేము డ్రైవింగ్ చేస్తూ మేము అపార్ట్మెంట్స్ కట్టుకెళ్ళి దించేస్తాం. కానీ ఈ కొత్త డిజైన్స్ 2x4 అనేది అసలుకి సూపర్ ఎక్సలెంట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమం 2x4 వచ్చేసి ఇదివరకు 30 అలా ఉండేది మన వెయిట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 28, 29 మినిమం, అంటే 1 కేజీ అటు ఇటు తగ్గిపోతుంది. అంటే మినిమం గ్యారెంటీ వచ్చేసి 30 కేజీస్. చూడండి, మా వాళ్ళు వెహికల్స్లో ఎంతో జాగ్రత్తగా పేరుస్తున్నారు. మీకు చూపిస్తున్నాను చూడండి. అది చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా పేర్చాలి ఫ్రెండ్స్. ఏదంటే కొంచెం మిస్ అయినా కానీ మన 2x4 అయితే మీరు డ్యామేజ్ అయిపోద్ది. అంటే ఇంకా డ్యామేజ్ వస్తే అంటే ఆల్రెడీ పని చేస్తుంది కటింగ్లకి. ఎక్కడన్నా మన హౌస్లో వేసేటప్పుడు బోర్డర్ సైడ్ కానీ, మూల కార్నర్ అంటే కార్నర్ సైజ్ కానీ, అటు హౌస్లో కానీ, ఇటు చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి వేస్తారు ఆల్రెడీ. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఒక బాక్స్ 2 బాక్సులు అనేది కామన్గా బండిలో వెళ్తుంటాయి. దానికి నో ప్రాబ్లం. అవునండి, చాలా జాగ్రత్తగా పేర్చాలి ఫ్రెండ్స్. అండి యాంగ్లర్లకి వెళ్ళి కానీ అటు కానీ ఫస్ట్ అడ్డం వేసి చూడండి మధ్యలో నిలువేసాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ వెహికల్కి అంటే బడద్ వస్తుంది అనమాట. ఆ వెహికల్కి అలానే పేర్చాలి ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వచ్చినా కానీ బాక్స్ మొత్తం ఏమి ఉండవు, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది అనమాట. మా వాళ్ళు ఏంటంటే చాలా స్పీడ్గా టైం అయిపోతుంది కాబట్టి
చాలా కొంచెం కష్టంగా గాని చాలా కష్టంగా వేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. కావాలంటే కొంచెం మామూలుగా ఏంటంటే మనకి అదే అలవాటు కాబట్టి మనకి టైల్స్ మొత్తం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. నో ప్రాబ్లమ్. అందుకే మేము ఎంతో జాగ్రత్తగా వెళ్తుంటాం. మార్నింగ్ 9 వస్తదనమాట. ఈవినింగు 12:00 దాకా అయిద్ది మా వర్క్. అంటే మాకు ఇంక అదే వర్క్ కాబట్టి తప్పదు ఫ్రెండ్స్. ఏంటంటే ఎంతో జాగ్రత్తగా వస్తుంటాం. లారీలు అయన్నీ వస్తా ఉంటాయి. మాకు గుజరాత్ నుంచి ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త డిజైన్స్‌తో లారీల్స్ నుంచి టైల్స్ ఏసుకొని వస్తా ఉంటారు. ఈరోజు ఈ డిజైన్ వచ్చిందంటే రేపటి ఇంకో డిజైన్ వస్తది. కానీ Like, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. comment, ఏంటంటే and ఒక టైల్స్ subscribe. కొనాలంటే మన విజయవాడ టైల్స్ షాపులో ఏమంట గవర్నర్‌పేట రోడ్ నంబర్ వచ్చేసి 5 2 టౌను. ఎక్సలెంట్ ఫ్రెండ్స్ టైల్ షాప్స్ గానీ, డిజైన్స్ గానీ మీకు ఈరోజు ఏంటంటే టాపిక్ మన 2/4 గురించి చెప్పాననమాట. కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి విజయవాడకి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ బెజవాడ వాసు. మనోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ టైల్స్ వరకు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.